హాయ్ అండి. వెల్కమ్ టు అమలాపురం రుచులు. మీరు చూస్తున్నది వింటర్ రెసిపీ అనమాట. చలికాలంలో ఎక్కువగా మనకి కాలీఫ్లవర్ అనేది అందరికీ చాలా చక్కగా దొరుకుతుంది కదండీ! సో, కాలీఫ్లవర్‌తో నేను మామూలుగా ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం టమాటా, ఆనియన్ పేస్ట్, మసాలా అదంతా పెట్టి కొంచెం గ్రేవీ వచ్చేలా చేశాను. ఆబ్వియస్‌గా మనకేంటంటే కాలీఫ్లవర్ అంటే కొంచెం అంత గ్రేవీలా కాకుండా మామూలుగా డ్రైగా ఉంటాయి కర్రీస్ అనేది. టమాటా ఏసి చేసుకుంటాము. ఇంకా అంతకు మించి పొటాటో వేసుకొని అలా మిక్స్‌డ్‌లా చేసుకుంటాం కదా! సో, అలా కాకుండా నేను టమాటా పేస్ట్, ఆనియన్ పేస్ట్ ఏసి చక్కగా మసాలా మనకి బిర్యానీ ఐటెమ్స్ ఉంటాయి కదా! అవి వేసి చేశాననమాట. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది మనకి రైస్‌లోకి, అలాగే రోటీస్‌లోకి, బిర్యానీ దేంట్లోకైనా కూడా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. కాలీఫ్లవర్ ఏంటంటే టేస్ట్ వైస్ సూపర్ ఉంటుంది. బట్ అందరూ ఆలోచించేది ఏంటంటే కొంచెం అందులో పురుగు ఉంటుంది అనేది. మనం తీసుకునేటప్పుడే ఎక్కడా కూడా హోల్స్ గానీ, అది పురుగు కొరికినట్టుగా కాకుండా మంచి నీట్‌గా ఉన్న పువ్వు తీసుకోవడం అనేది బెస్ట్ అనమాట. అండ్ ఇంకొకటి తీసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ఆహ్, మనం ఫ్లోరెట్స్ లాగా కట్ చేస్తాం కదా! కట్ చేసిన తర్వాత వాటిని సాల్ట్ వాటర్‌లో వేసినట్లయితే అందులో ఏదైనా పురుగున్నా కూడా వెంటనే పైకొచ్చేస్తుందండి. హాట్ వాటర్‌లో వేసేసినా కూడా అది చనిపోతది కదా! పురుగనేది. అలా కాకుండా మామూలు సాల్ట్ వాటర్‌లో వేస్తే అది పైకొచ్చేస్తది. మెయిన్ తీసుకునేటప్పుడే మనకి తెలుస్తది. అంటే మెయిన్ పురుగుందా దీంట్లో అనేది కొంచెం తెలుస్తది. చూడగానే ఫ్రెష్‌గా అనిపించినట్లయితే అవి తీసుకోవడం మంచిదనమాట. మన అమలాపురం రుచులు ఛానల్‌లో షార్ట్స్ ఉన్నాయి. ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. త్వరలోనే రెసిపీని పోస్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.